अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सांख्य दर्शनम 1వ అధ్యాయము మనము నిన్న 40 సూత్రాల వరకు చూశాము. 42 నుంచి ఈరోజు చూడాలి మనం. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? స్వామీజీ, నిన్న మనం 35వ శ్లోకంలో ప్రత్యవిజ్ఞా భావాత్ అన్నాం కదా. ఈ కాశ్మీరీ శైవాన్ని ప్రత్యవిద్యావాదము అంటారు. అది ఇది ఒకటేనా స్వామి? ఎట్లా అండి? మళ్ళీ చెప్పండి. ఏ భావాన్ని? కాశ్మీర్ లో కాశ్మీరీ శైవ సాంప్రదాయం ప్రత్యవిజ్ఞావాదము అంటారు. అంటే నువ్వు మాయా అనేది ఏమీ లేదు, నీ జీవన విధానంలో నీ యొక్క జీవన విధానం నుంచే నీకు అద్వైత అహం బ్రహ్మాస్మి అనే అనుభూతి జరుగుతుంది అంటారు కాశ్మీరీ శైవంలో. అభినవ్ గుప్తా, క్షేమేంద్ర, అభినవ్ గుప్తా వాళ్ళ విధానంలో. ఇక్కడ ప్రత్యవిజ్ఞా భావాత్ అన్నారు కదా ఈ శ్లోకంలో. మొట్టమొదటి శ్లోకం, నిన్న చెప్పిన మొట్టమొదటి శ్లోకంలో 35 శ్లోకంలో నా ప్రత్యవిద్యా బాధాత్ జీజీ. ఇక్కడ వేదండి, అక్కడ ఆ భావం వేరు, ఇక్కడ విభాగం. అక్కడ వాళ్ళు మొత్తం సర్వం శూన్యం, మాయ, ఈ సంసారం కనిపించేదంతా కూడా మాయ అని చెప్పి ఆ సందర్భం లేదు. ఇక్కడ ప్రత్యవిద్య అంటే ప్రత్యక్షంగా కలుగుతుంది. ప్రత్యవిద్య అంటే జ్ఞాపకం, స్మృతి. ఇప్పుడు నిన్న ఈరోజు మనం ఎవరైతే ఉన్నాం, రేపు కూడా మనమే ఉంటాం, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే అండి. ఈ దృష్టాంతం ఎప్పుడు ఇచ్చాడంటే సిద్ధాంతి పక్షి పూర్వపక్షం అని అంటే మొత్తం ప్రతి పదార్థము క్షణికమైంది కదా, క్షణికమైంది కాబట్టి అలాగే జీవాత్మ కూడా క్షణికమైంది అని చెప్పాడు అనమాట. ఆ జీవాత్మ క్షణికమైంది అని చెప్తేగిన మనకు దోషం ప్రసంగం వస్తుంది. ఎటువంటి దోషము? ప్రత్యవిద్యా దోషం వస్తుంది. నిత్యం మనం ఎవరైతే ఉంటున్నామో అదే సాయంత్రం కూడా మనమే ఉంటున్నాం, ఉదయం మనమే ఉంటున్నాం, తర్వాత రోజు మనమే ఉంటున్నాం. ఆ అనుభూతి మనకు కలుగుతుంది. ఏ పని అయితే మనం మొదలుపెట్టి అదే పని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఆ ప్రత్యవిద్య ప్రతి క్షణంలో ఉత్పన్నమైన నష్టం ఏంటంటే ఆ జ్ఞాపకము, ఆ స్మృతి మనకు ఉండకూడదు కదా. ఆ స్మృతి మనకు ఉంటూ దీన్ని బట్టి ఏమవుతుంది? ఆత్మ స్థిరంగా ఉంది. ఆత్మ స్థిరమైంది కాదు, క్షణం నష్టం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది అనుకున్నాం అనుకోండి, ఈ మనకు అనుభూతి కలగదు, ఈ జ్ఞాపకేమో ఉండదు. కానీ అలా లేదు కదా. పని చేసింది కూడా ఇది కూడా అదే పని నేనే చేస్తున్నా అని చెప్పి మనకు ఆ జ్ఞాపకం ఉంటుంది, ఆ స్మృతి ఉంటుంది. ఇక్కడ ఆ ప్రత్యవిద్యకి బాధ కలుగుతుంది. ఇది ప్రత్యక్ష విరుద్ధం. ఇది ప్రత్యక్ష విరుద్ధం. మనం చేసిన కర్మకు మనే ఫలితం అనుభవిస్తా ఉన్నాం. అది ఉంది కాబట్టి ప్రత్యక్షంగా అనుభవం పొందుతున్నాం కాబట్టి మనము ఇక్కడ ప్రయత్నం కూడా చేస్తున్నాం అంట. అది ప్రత్యక్షానికి విరుద్ధం నువ్వు చెప్పింది. కాబట్టి ప్రత్యక్షంగా మనకు అనుభూతి కలుగుతుంది కాబట్టి నువ్వు చెప్పింది ఆత్మ కూడా క్షణికమైందని చెప్పి సిద్ధాంతం యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షికి సమాధానం చెప్పాడండి. సరే స్వామి, అస్తు. సంశయం నిన్న మళ్ళీ పూర్వపక్షి ఏం చెప్పాడు? ప్రకృతం అంశరామ పూర్వపక్షి ఏం చెప్పాడంటే
పూర్వభావి మాత్రే ఏం చెప్పాడు ఒక ప్రశ్న మళ్ళా 42వ సూత్రంలో పూర్వభావి మాత్రే అని చెప్పాడు. పూర్వభావి మాత్రం నా నియమ అంటే పూర్వంలో ఒకసారి ఆ క్షణంలో ఉత్పన్నమైంది కదా, కాబట్టి ఆ ఆ క్షణంలో ఏ క్షణంలో అయితే ఏ పదార్థం ఆ క్షణం ఉత్పన్నమైనంత మాత్రాన అలా ఉంది కదా అని చెప్పి దాన్ని భావాత్మకంగా స్వీకరిస్తే కథన మాత్రంతో అది నియమం వర్తించదు. నియమం ఉందంటే అక్కడ భావన ఉందంటే ఖచ్చితంగా వస్తువు కూడా ఉండాలి. వస్తువు ఉన్నప్పుడే కారణ భావ సంబంధం ఏర్పడుతుంది. భావన మాత్రం చేత కథన మాత్రం చేత అది కథన మాత్రం చేత నియమం అనేది వర్తించదు. అందుకే నియమం నాస్తి అని చెప్పాడు అన్నమాట. నిన్న ఆ రకంగా ఏదో ఒక రకంగా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కోసం పూర్వపక్షి ప్రయత్నం చేస్తున్నాడు. క్షణికత్వాన్ని సిద్ధింపజేయడం కోసం దాన్ని సిద్ధాంతి ఖండించుకుంటూ వస్తున్నామట. కేవలం భావన మాత్రతో కూడా కథన మాత్రం చేత కూడా నియమం సిద్ధించండి. నియమం అంటే ఖచ్చితంగా అక్కడ వస్తువు కూడా ఉండాలి, పదార్థం కూడా ఉండాలి. అప్పుడే అది కారణ కార్యభావ సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారంగా వెళ్తగిన అది బంధ వ్యవస్థ అనేది ఉండదు. ఎందుకంటే కారణ కార్యభావం అంటున్నాడు ఒకే చోట ఉండాలి. నేను చెప్పాను వస్త్రం ఉందంటే వస్త్రంలో తంతువులు ప్లస్ ఆ వస్త్రం రెండు ఒకే చోట ఉంటాయన్నమాట. తంతువులు కారణము ఏదానికి కారణం అంటే కారణము అన్ని కారణంగా అక్కడే యుక్తమై ఉంటాయన్నమాట. ఆ పోగుల సమూహ కలయికనే ఆ వస్త్ర రూపంలో అయిపోతున్నాడు. అంటే రెండు అక్కడ కారణము కార్యం రెండు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. అలా కార్యం రెండు ప్రత్యక్షంగా ఉండాలి. కానీ సిద్ధాంత ప్రకారంగా కారణం ప్రస్తావించినప్పుడు అక్కడ కార్యం లేదు, కార్యం ప్రస్తావించినప్పుడు కారణం లేదు. అంటే హేతు ప్రస్తావించినప్పుడు దృష్టాంతం లేదు, దృష్టాంతం ప్రస్తావించిన హేతువు లేదు. అంటే ఆ రకంగా చూస్తేనా వస్తు కారణ కార్యభావ సంబంధం ఉండాలి అంటే ఖచ్చితంగా కారణము ప్లస్ దాని యొక్క కార్యము రెండు ఒకే చోట ఉండాలి అని చెప్పి నిన్న మనం వస్త్రంలో దాదాపులు ఏ విధంగా అక్కడే ఉంటాయో ఒక కుండలో మిట్టి యొక్క కణములు ప్లస్ ఆ కుండ రూపం అవుతుందో ఆ రెండు కారణము ఆ మిట్టి దాని కార్య స్వరూపము ఆ కుండ. అలాగే ఇంకోటి ఆభూషణాలు ఏవైతే ఉన్నాయో ఆభూషణానికి మూల కారణము ఆ స్వర్ణత్వం, బంగారు ఏదైతే ఉందో స్వర్ణత్వం అనేది అది రెండు అక్కడే ఉంటాయండి, వేరుగా ఉండవు. కారణము రెండు ఒకే చోట ఉంటాయి. అలా ఉన్నప్పుడే కార్యభావం ఉన్నప్పుడే వస్తువు కారణము ప్లస్ కార్యం రెండు వస్తు రూపంలో ప్రత్యక్షంగా ఉన్నప్పుడే అది కారణ కార్యభావ సంబంధం ఏర్పడుతుంది. ఈ పద్ధతుల కాలంగా క్షణికవాది సిద్ధాంతంలో శిక్షణ ఉత్పన్నమవుతుంది. కాబట్టి అక్కడ హేతు ఉండదు, దృష్టి కారణం ఉండదు, కార్యం ఉండదు. కారణం చూపించినప్పుడు కార్యం ఉండదు, కార్యం చూపించిన కారణం ఉండదు. వీటికి సంబంధం కలగడం సంబంధించినప్పుడు కాబట్టి నీ సిద్ధాంత ప్రకారంగా వస్తువుకి అస్తిత్వం ఉండదు. కాబట్టి ఆ ప్రకారంగా జీవాత్మక బంధనం ఉండదు, మోక్షం కూడా ఉండదు. కాబట్టి జీవాత్మక బంధ వ్యవస్థ మోక్ష వ్యవస్థని ఉత్పన్నమే కాదు. కాబట్టి క్షణికవాది సిద్ధాంతం యుక్తి సంగతం కాదు అని చెప్పి మేము నిన్న చెప్పుకున్నామండి. అస్తు. ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ చూడండి 42వ సూత్రము. విజ్ఞానవాదో నిరస్యతే. ఇప్పుడు విజ్ఞానవాది వస్తున్నాడు. ఇప్పుడు ఏ విధంగా క్షణికవాది సిద్ధాంతం ఏ రకంగా ఒకటి విజ్ఞానవాది కూడా ఒక పక్షం అండి. విజ్ఞానవాది కూడా ఇంకో రకం చెప్తున్నాడు. విజ్ఞానవాది ఏంటి? ఇప్పుడు విజ్ఞానవాది, శూన్యవాది అట్లా 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయంటే బౌద్ధుల్లో రకరకాల మతాలు ఉన్నాయండి. బౌద్ధుల్లోనే చాలా రకరకాల మత భేదాలు ఉన్నాయండి. దాంట్లో ఒక విజ్ఞానవాది అంటారు. విజ్ఞానవాది ఏ రకంగా ప్రస్తావిస్తాడు అది చూద్దాం. ఇంతవరకు క్షణికవాది వాదించాడు, ఇప్పుడు విజ్ఞానవాది వాదిస్తున్నామట. అంటే అంత క్షణికమైన సిద్ధాంతం ప్రస్తావిస్తా అంటే ఏమి లేదు అంత మాయని అని చెప్పి చెప్తున్నాడు. ఏ రకంగా చూద్దాం. విజ్ఞానవాదో నిరస్యతే 42వ సూత్రం చూడండి. ఇక్కడ నా విజ్ఞాన మాత్రం ఎందుకు బాహ్య ఎందుకు కాదంటే ఇప్పుడు విజ్ఞానవాది ఏమంటున్నాడు?
అసలు పదార్థం వస్తువు అంటే ఏమి అంటే జ్ఞానం మాత్రమే చూస్తున్నామో ఆ వస్తువు కాదు. ఇప్పుడు ఎవరైనా చెప్పినట్టుగా అంత మాయానం మాత్రమే ఉంది అంతే. దాని యొక్క జ్ఞాన స్వరూపం మాత్రం లోపల ఉంది. ఒక వస్తువు చూసినాం, ఆ వస్తువు యొక్క రంగు రూపు ఆకృతి అది మొత్తం జ్ఞానంలో ఉంది. అక్కడ వస్తువు అంటే వస్తువు అంతా ఒక మాయ. కాబట్టి అంత విజ్ఞానమే, అంత జ్ఞాన స్వరూపమే. అంత లోపల ఏమున్నా మన ఆ మైండ్ లోనే, మా మనసులోనే, బుద్ధి అహంకారంలోనే ఉంది. బయట వస్తువు అంటే అంత విజ్ఞానమే అని చెప్పి విజ్ఞానం కనిపిస్తున్నాడు. కాబట్టి అలా ఒకవేళ అలాంటి కూడా విజ్ఞానం మాత్రం చెప్పి అది కూడా కాదు, మొత్తం జ్ఞాన స్వరూపం. ఏ వస్తువు పదార్థం అంటే ఏది లేదండి, కేవలం జ్ఞాన స్వరూపమే. ఇదంతా కనిపించేంత మాయ జ్ఞాన స్వరూపంలో అంతా ఉంది. కాబట్టి వస్తువు అంటే తత్వం అంటే వస్తువు యొక్క స్థితికి అస్తిత్వానికి భావం లేదు అని చెప్పి విజ్ఞానవాది వాదిస్తున్నాడు. అలా ఒకవేళ అంటే గినా అది కూడా యుక్తి సంగత కాదు. ఎందుకు? బాహ్య ప్రతీతే, మొత్తం విజ్ఞాన స్వరూపమే, జ్ఞానం మాత్రమే. వస్తువు లేదనుకోండి, అది మన లోకంలో ప్రత్యక్షం చూస్తున్నాం. వస్తువు ఉంది, దాని యొక్క జ్ఞానం కూడా ఉంది. ఈ వస్తువు ఈ రకంగా ఉంది, ఈ రూపంలో ఉంది, ఈ ఆకృతిలో ఉంది, ఈ వర్ణంలో ఉంది, ఇంత సైజులో ఉంది, ఇంత పెద్దగా ఉంది. ఆ రంగు వర్ణం అంతా కూడా మనకు ఆ మనసులో ఏ విధంగా దాని ఆకృతి ఛాయాచిత్రం పూర్తి మనసులో ఉందో, ఆ బయట కూడా ఆ వస్తువు ప్రత్యక్షం కూడా ఇంద్రియ గోచరం అవుతుంది అన్నమాట. కాబట్టి మొత్తం విజ్ఞానమే, మొత్తం జ్ఞానమయమే, అంతా జ్ఞాన స్వరూపంలో ఉంది అని ఒకవేళ సిద్ధాంతం చెప్తే ఎందుకు? బాహ్య ప్రతీతే, బయట ప్రత్యక్షం కనిపిస్తుంది కాబట్టి, ప్రతీతమవుతుంది కాబట్టి విజ్ఞానవాదం ప్రకారం కూడా నువ్వు చెప్పిన సిద్ధాంతం కూడా యుక్తి సంగతం కాదు అని చెప్పి ఖండిస్తున్నాడు సిద్ధాంతి. చూడండి, విజ్ఞానం మాత్రం విజ్ఞానం మాత్రం విపక్షం అంటాడు విజ్ఞానవాది. అంత విజ్ఞానమే అండి, మొత్తం జ్ఞాన స్వరూపమే. దానికి సమాధానం ఏదైనా చెప్పచ్చు చూడండి. సర్వం విజ్ఞానం మాత్రం, మొత్తం విజ్ఞానమయం అంట. సర్వం జ్ఞాన స్వరూపమే, అంతా కూడా కేవలం మనసులోనే ఉంది. ఆ జ్ఞానం అంతా వస్తువు అంటూ ఏమి లేదు అని చెప్పి పూర్వపక్ష చెప్తారు. సర్వం విజ్ఞానం మాత్రం, అంత విజ్ఞానమే. నా విజ్ఞానం కించిత్, విజ్ఞానికి అతిరిక్తమైన కొన్ని పదార్థం అంటూ ఏది లేదు. మొత్తం జ్ఞాన స్వరూపం, అంత మనసులోనే, బుద్ధిగతంగానే అంత ఏదైతే కనిపిస్తుందో అంత విజ్ఞానంలోనే ఉంది. అంటే ఆ మనసులోనే ఉంది, జ్ఞానంలోనే ఉంది, బుద్ధిలోనే ఉంది. నా విజ్ఞానం అతిరిక్తం, విజ్ఞానికి అతిరిక్తమైనది అంటే పదార్థం అంటే ఏది లేదు అని ఇక్కడ పూర్వపక్షి తన విజ్ఞానవాది పక్షాన్ని ఇక్కడ స్థాపించాడు అన్నమాట. ఈ రకంగా సార్ వినిపిస్తుంది. ఇక్కడ విజ్ఞానవాది తన సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఏ విధంగా అయితే క్షణికవాది తన అంత క్షణికమైంది, ప్రతి పదార్థం కూడా నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది అని చెప్పిన తర్వాత దానికి సిద్ధాంతి ఖండించాడు.
తర్వాత విజ్ఞానవాది ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. ఏ రకంగా అంటే మనకి ఏదైతే వస్తువు కనిపిస్తుందో, సంసారంలో ఏదైతే పదార్థం కనిపిస్తుందో అది అది కేవలం జ్ఞాన స్వరూపం, బుద్ధిగతమైందే, మనోగతమైందే, కేవలం విజ్ఞానం మాత్రమే, వస్తువు అంటూ ఏది లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి భాషను చూడండి. నా విజ్ఞాన మాత్రం, విజ్ఞానం మాత్రం కూడా కాదు, మొత్తం జ్ఞాన స్వరూపం కాదు. ఎందుకు? బాహ్య ప్రత్యక్షంగా ప్రతీతం అవుతుంది కాబట్టి. అదే విషయాన్ని ఇక్కడ మనకు భాషలు చూపించారు. చూడండి, విజ్ఞానం మాత్రం నా సర్వం విజ్ఞానం మాత్రం. పూర్వపక్షం ఉన్నాడు, సర్వం విజ్ఞానం మాత్రం, మొత్తము విజ్ఞానమే, అంటే జ్ఞాన స్వరూపమే. నా విజ్ఞాన అతిరిక్తం కించిత్, విజ్ఞానికి అతిరిక్తం అంటే వేరే పదార్థం కూడా ఏది లేదు, అంతా కూడా జ్ఞాన. నెట్వర్క్ ప్రాబ్లం ఏమో. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి, వినిపిస్తుంది ఇప్పుడు. అస్తు. చూడండి, సర్వం విజ్ఞాన మాత్రం, విజ్ఞాన అతిరిక్తమైన పదార్థం అంటే ఏది లేదు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు. దానికి సిద్ధాంతి ఏం చెప్తుందంటే, తస్మాత్ నా బంధనస్య కారణం వస్తు రూపం అన్వేష్యం. కాబట్టి సిద్ధాంతం విజ్ఞానవాది ఏం ప్రస్తావిస్తున్నాడు? మొత్తం విజ్ఞానమయమే ఉంది, జ్ఞాన స్వరూపంగానే ఉంది, వస్తువు అంటూ ఏది లేదు, వస్తువు అతిరిక్తమైన పదార్థం అంటూ ఏది లేదు. కాబట్టే తస్మాత్ నా బంధనస్య కారణం వస్తు రూపం. కాబట్టి బంధనానికి కారణము వస్తు రూపం అంటూ ఏది లేదు. ఇప్పుడు జీవాత్మ యొక్క బంధనానికి కారణం ఏదో ఒక వస్తు స్వరూపాన్ని నువ్వు పరిగణిస్తున్నావు కదా, అది వస్తు స్వరూపం అంటూ ఏది లేదు. తస్మాత్ నా బంధజస్య ఉంది, ఇక్కడ బంధనస్య రాసుకోండి. బంధనస్య కారణం వస్తు రూపం అన్వేష్యం. కాబట్టి బంధనానికి కారణం అంటే వస్తు రూపం అంటే ఏది లేదు, దానికోసం అన్వేషించాల్సిన అవసరం లేదు, వెతకాల్సిన అవసరం లేదు. అంటే కనిపించదంతా ఏదైతే ఉందో అది మొత్తం జ్ఞానం బుద్ధి గమ్యంగానే ఉంది, ఆత్మస్వరూపంలో ఉంది, మనోగతంగానే ఉంది. కానీ వస్తు స్వరూపం అంటే ఏది లేదు, కాబట్టి దానికోసం అన్వేషించాల్సిన అవసరం లేదు. బంధశ్చాపి నా వాస్తవిక, తస్యాపి పక్కన బంధశ్చాపి నా వాస్తవిక, తస్యాపి విజ్ఞాన మాత్రత్వాత్. కాబట్టి తస్యాపి, అందుకే బంధనం కూడా, జీవాత్మ యొక్క బంధనం కూడా అది నా వాస్తవికం కాదు. జీవాత్మ బంధింపబడుతుంది చెప్తుంది కదా, అందులో వాస్తవం కాదు, జీవాత్మ ఏం బంధింపబడదన్నమాట. ఇది కేవలం బుద్ధిగతం, విజ్ఞానం మాత్రమే, జ్ఞాన స్వరూపం మాత్రమే. కాబట్టి బంధశ్చాపి, జీవాత్మ బంధనం ఏదైతే ఉందో, బంధశ్చాపి నా వాస్తవికం కాదు. తస్యాపి విజ్ఞాన మాత్రత్వాత్, అది కూడా విజ్ఞానమైందే. కేవలం కథనం మాత్రమే, అది కేవలం బుద్ధి గోచరం అవుతుంది, అంటే జ్ఞాన గోచరం అవుతుంది, విజ్ఞానం మాత్రమే. ఇది ఇత్తం నా విజ్ఞాన మాత్రం. ఏదో నువ్వు ఈ విధంగా కథనం ఏదో చెప్తున్నావో విజ్ఞానవాది, అది ఇది ఇత్తం, ఈ రకంగా నా విజ్ఞాన మాత్రం, అది విజ్ఞాన మాత్రం కాదు అని చెప్పి లాస్ట్ నా విజ్ఞాన మాత్రం చెప్పి సిద్ధాంతం చెప్పాడు. అంతవరకు విజ్ఞాన మాత్రత్వాత్ అంతవరకు హేతు ప్రస్తావించి, పూర్వపక్షి ఒక సిద్ధాంతాన్ని ప్రస్తావించి, ఇది ఇత్తం, ఇదో ఈ రకంగా నువ్వు ప్రస్తావించావు కదా, నా విజ్ఞాన మాత్రం, అది విజ్ఞాన మాత్రం. ఏదైతే జ్ఞాన స్వరూపం ఉంటున్నావు, మొత్తం బుద్ధిగతం అవుతుంది అంటున్నావు కదా, అది విజ్ఞాన స్వరూపం కాదు. ఎందుకు కాదు? దానికి ఇప్పుడు హేతు ప్రస్తావిస్తున్న సిద్ధాంతి. యతః, ఎందుకంటే బాహ్య ప్రతీతే, బాహ్య వస్తున, బాహ్య వస్తువు ఏదైతే ఉందో, బయట మనకు కనిపించే వస్తువు పదార్థం ఏదైతే ఉందో, బయట కనిపించే పదార్థం ఏదైతే ఉందో, బాహ్యై ఇంద్రియై ప్రతీతిర్భవతి, బాహ్యై ఇంద్రియై ప్రతీతిర్భవతి.
బాహ్య ఇంద్రియములతో మనకు కనిపించే చక్షు ఇంద్రియముల ద్వారా ప్రతీతి భవతి, ప్రతీతి కలుగుతుంది, మనకు అనుభవం కలుగుతుంది అనమాట. ప్రతీతి భవతి యతః, ఎందుకంటే అదే విషయం చెప్పాడు. బాహ్యేంద్రియై ప్రతీయమానో ఘటో అయం, బాహ్యేంద్రియై ప్రతీయమానః ఘటః, బాహ్యేంద్రియముల ద్వారా మనకి కనిపించే ఇంద్రియముల ద్వారా కనిపించే ప్రతీతమైనటువంటి ఘటం ప్రత్యక్షంగా ఉన్నమాట. అయం ఘటో అస్తి ఇది ప్రతీయతే. ఘటః బాహ్యేంద్రియై ప్రతీయమానో ఘటః ఘటః అయం ఘటో అస్తి ఇది ప్రతీయతే. బయట కనిపించే మనకి ఏదైతే పదార్థం వస్తువు ఉందో అయం ఘటః ఇది ప్రతీయతే, ఇది కుండ అని చెప్పి మనకు ప్రతీతం అవుతుందట ప్రత్యక్షంగా. విజ్ఞానమయమే కాదు, విజ్ఞానమయం కూడా ఉంది, మనోగతంగా ఉంది, బుద్ధిగతంగా కూడా ఉంది. ఈ కుండ యొక్క రంగు, రూపు, ఆకృతి, స్వరూపం అంతా కూడా బుద్ధిగతంగా ఉంది. దానితో పాటు ఆ వస్తువు కూడా బయట కూడా కనిపిస్తుంది, ఆ వస్తువు యొక్క అస్తిత్వం కూడా ఉంది. రెండు, ఆ బయట అస్తిత్వం స్వరూపం ఉంది కాబట్టి నీకు విజ్ఞానమయం అయింది, బుద్ధి గోచరమైంది. అది బయట ఆ వస్తువు, ఆ పదార్థం లేకపోతే నీకు లోపల ఆ విజ్ఞానం కూడా ఉండదు అనమాట, ఆ జ్ఞానోదయం కలగదు. ఈ కుండ ఈ ఆకృతిలో ఉంది, ఈ రకంగా ఉంది, మనకు ఆ జ్ఞానం ఎలా కలిగింది? ఆ బయట వస్తువు ప్రతీతం అవుతుంది కాబట్టి, బయట వస్తువు కనిపిస్తుంది కాబట్టి నీకు అదే ఆ మనసులో ఈ రకంగా ఉంది చెప్పగలుగుతున్నమాట. కాబట్టి బాహ్యేంద్రియ ప్రతీయమాన ఘటః అయం ఘటో అస్తి ప్రతీయతే, నాతో అహం ఘటః ఇది ప్రతీయతే. అంతేగాని బయట కనిపించే వస్తువు ప్రతీతం అవుతుంది కనిపిస్తుంది కానీ నేనే కుండనని చెప్పి అలా అనుభూతి కలగడం లేదన్నమాట. ఇప్పుడు కేవలం వస్తువు లేదండి, మనసులో బుద్ధిగతమైంది. బుద్ధి నేనే ఘటాన్ని, నేనే పురుషుణ్ణి, నేనే మనుషుణ్ణి ఎలా చెప్తా? అక్కడ వస్తువు లేదు, వస్తువు లేదన్నమాట. కాబట్టి విజ్ఞానవాది ప్రకారంగా వస్తు తత్వం అంటూ ఏదీ లేదు, కేవలము బుద్ధి గోచరమే, కేవలం జ్ఞాన స్వరూపం ఏదైతే అంటున్నావో అది విజ్ఞానం మాత్రం కాదు. ఎందుకంటే బయట వస్తువు కూడా ప్రతీతం కావాలి, బయట వస్తువు కూడా మనకు అదే అనుభూతి కలగాలి, బయట వస్తువు కూడా మనకు కావాలి అన్నా బయట వస్తుతత్వం కూడా ఉండాలి. ఆ వస్తుతత్వం ఉంటేనే అది విజ్ఞానమయం అవుతుంది. కానీ విజ్ఞానవాదం ఏమంటాడు? బయట వస్తువు అంటూ ఏమీ లేదండి, అంత విజ్ఞానమే, అంత మాయనే, కనిపించేంతది అసలు వాస్తవం కాదు, అదంతా మాయ అన్నిటిగా మాట్లాడు. కాబట్టి ఈ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా నాతో అహం ఘటః ఇతి ప్రతీయతే, నేనే కుండ అని చెప్పి అట్లా ప్రతీతి కలగదు. వాస్తవంగా వస్తువు ఏదైతే ఉందో అదే మనకు ప్రతీతం అవుతుంది, అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందండి. అస్తు. ఈ 42వ సూత్రం అర్థమైందండి? ఎవరికైనా నెట్వర్క్ ప్రాబ్లం కారణంగా ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? నా విజ్ఞాన మాత్రం, విజ్ఞానవాది ఏ విధంగా ప్రస్తావించాడో దానికి సమాధానం సిద్ధాంతం ఏ రకంగా చెప్పండి, అర్థమైందా? ఇంకొకసారి దయచేసి రిపీట్ చేయండి సార్. ఇప్పుడు క్షణికవాది ఏ విధంగా ఉన్నాడో అలాగే విజ్ఞానవాదిని ఒక పూర్వపక్షి ఉన్నాడని. ఆయన ఏమంటున్నాడంటే కనిపించే వస్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం జ్ఞాన స్వరూపం మాత్రమే, బుద్ధిగతం మాత్రమే, అక్కడ వస్తువు అంటూ ఏది లేదు అని విజ్ఞానవాది చెప్తున్నా. మొత్తం జ్ఞానం బుద్ధిగతమైంది అంతే, అక్కడ వస్తువు పదార్థం అంటే ఏది లేదు. నా విజ్ఞానం అతిరిక్తం కించిత్, విజ్ఞానికి అతిరిక్తమైనటువంటి, జ్ఞానానికి అతిరిక్తమైనటువంటి పదార్థం వస్తువు అంటూ ఏది లేదు. కాబట్టి బంధనస్య కారణం వస్తు రూపం అన్వేష్యం నా అన్వేష్యం అంటే, అందుకే బంధనానికి కారణమైనటువంటి వస్తు స్వరూపం ఏదో ఉంది అని చెప్పి దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, అది అన్వేషించాల్సిన అవసరం లేదు, వెతకాల్సిన అవసరం లేదు. ఏ వస్తువు లేదు, ఏ పదార్థం లేదు, జీవాత్మకు బంధింపడానికి కారణమైన వస్తువు పదార్థం ఏది లేదు. ఎందుకంటే బంధశ్చాపి నా వాస్తవికం, ఏదైనా బంధనం అంటున్నావు కదా, ఆ బంధనం కూడా వాస్తవికం కాదు, ఆ బంధనం కూడా వాస్తవికం కాదు. ఎందుకు? తస్యాపి విజ్ఞాన మాత్రత్వాది, ఎందుకంటే అది కూడా ఆ జీవాత్మ యొక్క బంధనం, మోక్షం అంటున్నావు కదా, అవన్నీ కేవలం జ్ఞాన స్వరూపం, జ్ఞానమయమే అన్నమాట. కేవలము ఇది మోక్షం ఉంది, ఇది బంధనం ఉందని చెప్పి కేవలము జ్ఞానం మాత్రమే, యథార్థంగా అంటే ఏది లేదు అని చెప్పి విజ్ఞానవాది ప్రస్తావించాడు. అప్పుడు సిద్ధాంతం చెప్పాడు మొత్తం జ్ఞాన స్వరూపం కాదు, నా విజ్ఞానం మాత్రం, మొత్తం విజ్ఞానం కాదు. ఎందుకు కాదు? బాహ్య ప్రతీతే, బయట వస్తువు ఉన్నది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి, ప్రతీతి కలుగుతుంది కాబట్టి,
ఎందుకంటే మన ఇంద్రియముల ద్వారా, చక్షు ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా ఆ వస్తువును చూస్తున్నాం, అనుభూతి కలుగుతుందన్నమాట. ప్రతి ఎందుకంటే బాహ్య ప్రతీతి అయింది కాబట్టి ఇది అయం ఘటః అని చెప్పి మనకు ప్రతీతి కలుగుతుంది, ఇది కుండ అని చెప్పి మనకు ఆ చక్షు ఇంద్రియం ద్వారా బయట వస్తువు కనిపిస్తుంది. విజ్ఞానంలో మన మనసులో కూడా ఉంది. ఆ వస్తువును చూశాము కాబట్టి బుద్ధిగతమైంది, విజ్ఞానమైంది అంట, జ్ఞాన స్వరూపం కలిగింది అన్నమాట. బయట వస్తువు లేకుండా అది జ్ఞాన స్వరూపం కూడా కాదు. కాబట్టి బయట స్వరూపం వాస్తవికంగా చూస్తున్నాం కాబట్టి ఇది కుండ, ఇది చెట్టు అని చెప్పి, ఇది పండు అని చెప్పి ప్రత్యక్షంగా చూస్తున్నాం, దాని లక్షణాలు చూస్తున్నాం కాబట్టి. అది బుద్ధిగతంగా కూడా ఉంది, మనోగతంగా కూడా ఉంది, ప్లస్ బయట కూడా ఆ వస్తువు కూడా ఉండాలి. వస్తువు ఉంది కాబట్టి బుద్ధిగతం అవుతుంది, విజ్ఞానం మనోగతం అవుతుంది. కాబట్టి ఇది ప్రత్యక్షం. కేవలము మనసులో ఉండే జ్ఞానాన్ని, ఇది జ్ఞానం, ఇది పండు, ఇది చెట్టు అని చెప్పి మనం కేవలం మనసులో జ్ఞానం స్మరించుకుంటే కాదు, ఆ వస్తువు కూడా ఉండాలి. ఆ వస్తువు లేకుండా ఆ జ్ఞానోదయం కూడా కలగదు అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నాడు. వస్తువు బయట పదార్థం ఉంటేనే నీకు వాస్తవం. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పదార్థం చూసామనుకోండి, అదే మన చక్షు ఇంద్రియముల ద్వారా చూసిన తర్వాత ఆ పదార్థం అంతా మన మనసులో ఉండిపోతుందన్నమాట. ఆ పదార్థం రంగు రూపు ఇలా ఉంది, ఈ విధంగా ఉంది, ఇలా ఉందని చెప్పి. ఆ బయట వస్తువే లేదనుకోండి, విజ్ఞానవాది ఏమంటున్నాడు, అక్కడ బయట వస్తువే లేని కేవలం జ్ఞానమే అంటున్నాడు. జ్ఞానం ఎలా వస్తుంది? వస్తువు ఉంటే జ్ఞానం వస్తుంది. ఆ పదార్థం చూడకుండా ఎలా జ్ఞానం వస్తుందండి? కాబట్టి పదార్థం ఉంటేనే ఆ జ్ఞానం కూడా కలుగుతుంది, పదార్థం లేక జ్ఞానం కూడా కలగదు. కాబట్టి మన ప్రతి వస్తువు బయట ప్రతీతం అవుతుంది. కాబట్టి నువ్వు చెప్పిన విజ్ఞానం మాత్రమే చెప్పిన సిద్ధాంతం యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నాడు. దాని హేతు బాహ్య ప్రతీతే, ప్రత్యక్షంగా వస్తువు ప్రతీతం అవుతుంది, అనుభూతి కలుగుతుంది. ఇంద్రియం లేదా చూస్తున్నాము, ప్రత్యక్షంగా స్పర్శిస్తున్నాము, అన్ని రకాలుగా చూస్తున్నాం అన్నమాట. కాబట్టి కేవలం విజ్ఞానం మాత్రమే, కేవలం బుద్ధిగతం మాత్రం అనేది సిద్ధాంతం కాదు అని చెప్పి విజ్ఞానవాదికి సిద్ధాంతి ఖండించి చెప్పాడండి. అస్తు, ఇప్పుడు అర్థమైందండి. అస్తు అయింది సార్. జీ, మళ్ళీ ఇంకో రకమైన ప్రస్తావన. పునశ్చ తదభావే 43వ సూత్రంలో తదభావే తదభావాత్ శూన్యం తరిహి తద్ అభావే శూన్యం తరిహి. ఇప్పుడు కేవలం విజ్ఞానవాది ఏమంటున్నాడు, భయ్ మొత్తం జ్ఞాన స్వరూపం వస్తువు అంటే ఏం లేదు, ఒక మొత్తం జ్ఞాన స్వరూపం అన్నాం అనుకోండి, తద్ అభావే, వస్తువు ఏం లేదు, మొత్తం జ్ఞాన స్వరూపం అంటున్నాం. వస్తువు ఏం లేదు అనుకోండి, తద్ అభావే తద్ అభావాత్, ఆ జ్ఞానం కూడా అభావం కలుగుతుంది. తద అభావే అంటే ఆ వస్తువుకి అభావంలో, వస్తువు లేదనుకోండి, తద అభావాత్ అంటే విజ్ఞానం కూడా అభావం, జ్ఞానం కూడా అభావం కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? శూన్యం తది. అప్పుడేమవుతుంది? మొత్తం శూన్యమే ఉంటుంది అన్నమాట, ఏం లేదు అక్కడ. వస్తువు ఉంటే జ్ఞానం కలుగుతుందంట. ఆ వస్తువే, ఆ పదార్థం లేకపోతే జ్ఞానం ఎలా కలుగుతుంది? అందుకే తద అభావే తద అభావాత్, వస్తు అభావే విజ్ఞానస్యపి అభావం, విజ్ఞానస్యపి అభావాత్ తది కిం భవతి? శూన్యం భవతి. అప్పుడు ఏముంటుంది? ఏం ఉండదు, శూన్యంగా ఉంటుంది, ఏం లేదు అక్కడ. వస్తువు లేకుంటే నీకు జ్ఞానం కూడా ఏం లేదు, వస్తువు ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే వస్తువు ఉంటుంది. కానీ రెండు ఉండాలన్నమాట. ఈ జ్ఞానం, వస్తువు లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం వస్తువు రెండు లేకపోతే ఏముంటుంది? శూన్యంగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. తద అభావే తద అభావాత్ శూన్యత్వం తది, శూన్యం తది, శూన్యత్వం శూన్యం, ఆ శక్తమే శూన్యం కదా, ఆచార్య వినిపించట్లేదండి, బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. బొబ్బ కావాలా? మరి అక్కడ వెళ్ళి పోసుకుంటాను. ఇప్పుడు చూడండి, తద అభావే తద భావాత్, అది భాష చూడండి. బాహ్య విషయస్య అభావే, భాష చూడండి 43వ సూత్రము. బాహ్య విషయస్య అభావే అంటే బాహ్య విషయస్య అంటే బాహ్య బయట కనిపించిన వస్తువు యొక్క పదార్థం అభావంగా ఉన్నప్పుడు, ఏదైనా బాహ్య ఏదో ఒక విషయం, ఏదో ఒక పదార్థం, ఏదో ఒక వస్తువు ఏదైనా తీసుకోవచ్చు. బాహ్య విషయస్య అభావే తస్య విజ్ఞానస్య అభావో, తస్య విజ్ఞానస్యపి అభావః. ఎందుకు?
అననుభవ అననుభవో భవేత్. అననుభవో భవేత్, ఎందుకంటే అనుభవం కలగదు కాబట్టి. అననుభవో భవేత్, ఎందుకంటే అనుభూతి కలగదు అనమాట ఇక్కడ. అందుకే బాహ్య విషయం అభావం అయినప్పుడు తస్య విజ్ఞానస్యపి అభావ, విజ్ఞానం కూడా దాని యొక్క జ్ఞానం కూడా అభావం అవుతుంది. ఎందుకు? అననుభవో భవేత్, అది అనుభవం కలగదు కాబట్టి, ప్రతిదీ కలగదు కాబట్టి. అప్పుడు ఏముంటుంది మరి? తదిహి శూన్యం, తదా శూన్యం ప్రసజ్యతే. అప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు లేకుండా జ్ఞానం కూడా లేదు. ఆ వస్తువు జ్ఞానం రెండు లేదనుకోండి ఏమవుతుంది? తదా శూన్యం ప్రసజ్యతే, శూన్యత్వం ప్రసజ్యం అవుతుంది, అంటే ప్రాప్తం అవుతుంది. అక్కడ ఏమి లేదు కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది? పదార్థం ఉంటేనే జ్ఞానం ఉంటుంది, పదార్థం లేకపోతే జ్ఞానం కూడా లేదు. పదార్థం జ్ఞానం లేకపోతే ఏముంటుంది? శూన్యంగా ఉంటుంది, ఏముండదు. బుద్ధిగతంలో కూడా ఏముండదు అన్నమాట. బుద్ధిగతం అవుతుంది అంటే ఇంద్రియముల ద్వారా ఏదైనా ప్రత్యక్షంగా చూసినప్పుడే అది బుద్ధిగమ్యం అవుతుంది, మనోగమ్యం అవుతుంది, ఆత్మగమ్యం అవుతుంది అన్నమాట. ఆ వస్తువు లేకుంటే ఆ విజ్ఞానం కూడా ఉండదు, ఆ జ్ఞానం కూడా ఉండదు అని చెప్పి ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి తదా శూన్యం ప్రసిద్ధి, అప్పుడు మొత్తం శూన్యమే కనిపిస్తుంది, ఏముండదు. తస్మాత్ నా విజ్ఞాన మాత్రం, కాబట్టి విజ్ఞానం చెప్పడం మొత్తం విజ్ఞాన మాత్రం చెప్తుంది కదా. తస్మాత్ నా విజ్ఞాన మాత్రం, విజ్ఞానం అనేది ఏది లేదు. వస్తువు ఉంటేనే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం లేకపోతే వస్తువు లేదు. వస్తువు లేకపోతే జ్ఞానం కూడా లేదు. వస్తువు ఖచ్చితంగా ఉంటుంది, విజ్ఞానం మాత్రం అనొద్దు. విజ్ఞానం కలగాలంటే వస్తువు ఆధారం, వస్తువు ఉంటేనే జ్ఞానం కలుగుతుంది అన్నమాట అని చెప్పారు. కాబట్టి తస్మాత్ నా విజ్ఞాన మాత్రం, విజ్ఞానం మాత్రం కాదు. వస్తు స్థిత్యా భవితవ్యమే, వస్తువు ఖచ్చితంగా ఉండాలి అక్కడ. వస్తు స్థిత్యా భవితవ్యమేవ, వస్తువునే స్వరూపంలో ఖచ్చితంగా ఉంటేనే అప్పుడు నీకు జ్ఞానోదయం కలుగుతుంది, ఆ జ్ఞానానుభూతి కలుగుతుంది. కాబట్టి వస్తు స్థిత్యా భవితవ్యమేవ. అతశ్చ బంధ కారణస్య అన్వేషణంతో కార్యమేవ. బంధనానికి కారణమైనటువంటి అన్వేషణం అయితే ఖచ్చితంగా వెతకాల్సిందే. ఏదో బంధనానికి కారణం అయితే ఒక పదార్థం ఏదో తత్వం అయితే ఉంది. అంటే బంధ కారణస్య అన్వేషణంతో కార్యమేవ. నువ్వు జీవాత్మలో బంధనానికి నిమిత్తమైన కారణం వస్తువు పదార్థం అంటే ఏది లేదు, దానికోసం వెతకాల్సిన అవసరం లేదా చెప్పాడు కదా క్షణికవాది, విజ్ఞానవాది. కాబట్టి వస్తువు ఉందంటే జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఆ జీవాత్మకు బంధనానికి కారణం ఏదో ఒక వస్తువు అయితే ఉంది, ఆ వస్తువు కోసం మనం ప్రయత్నం చేయక తప్పదు. కాబట్టి బంధశ్చ కారణం అన్వేషణంతో కార్యమేవ. బంధన కార్యం అయితే ఆ వస్తుతత్వం ఏదైతే ఉందో దాన్ని మనం అన్వేషించాలి, ఆ కార్యం అయితే ఉంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. అర్థమైంది 43వ సూత్రము. తద అభావే, ముఖ్యంగా ఈ సూత్రం ఏంటి? తద అభావం అంటే వస్తు అభావంలో జ్ఞానం కూడా అభావం కలుగుతుంది. వస్తువు లేకుంటే జ్ఞానం కూడా ఉండదు. అప్పుడు ఏమవుతుంది? మొత్తం శూన్యంగా ఉంటుంది, ఏమి ఉండదు. విజ్ఞానం వాళ్ళు చెప్పినట్టుగా మొత్తం విజ్ఞానం అంటే విజ్ఞానం ఎప్పుడు ఉంటుంది? వస్తువు ఉంటే విజ్ఞానం ఉంటుంది, అంటే దాని యొక్క జ్ఞానం ఉంటుంది. ఆ వస్తువు లేకపోతే దాని యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాడు విజ్ఞానవాది. కాబట్టి అది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఈ 43 సూత్రం చెప్పారన్నమాట. ఓకేనా? పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావించాడు. అర్థమైందండి? అస్తు. నెక్స్ట్ శూన్యవాద ఉత్థాప్యతే. శూన్యవాదం కూడా మళ్ళా దానికి ప్రస్తావిస్తున్నాడు ఏ రకంగానే. శూన్యం తత్వం. శూన్యమే ఒక తత్వం అండి. శూన్యం అని చెప్పేదా? తద్ అభావే తద్ అభావ అంటే వస్తువుకు అభావంలో విజ్ఞానం లేదని చెప్పావు. లేకుంటే ఏమవుతుంది? మొత్తం శూన్యం ఉంటుంది కదా. శూన్యమే ఒక తత్వం అండి అని చెప్పి మన పూర్వపక్షి అంటున్నాడు. ఏమంటండి? శూన్యమే ఒక తత్వం, శూన్యమే ఒక తత్వం. శూన్యం తత్వం భావో వినశ్యతి. ఏంటంటే ఆ భావం మాత్రం నష్టం అవుతుంది. శూన్యం అనేది ఒక తత్వము. శూన్యాన్ని ఒక తత్వంగా పరిగణిస్తున్నాడు. శూన్యం తత్వం భావో వినశ్యతి, భావం మాత్రం నష్టం అవుతుంది. భావో వినశ్యతి అంటే పూర్వపక్షి చెప్తున్నామట. శూన్యం అనేది ఒక తత్వం అండి, భావం మాత్రం వినశ్యతి, వినాశనం అవుతుంది. ఎందుకు? వస్తు ధర్మత్వాద్ వినాశస్య. ఏ విధంగా వస్తువు పదార్థం ఏదైతే ఉంటుందో ఉత్పన్నమైన వస్తువుది నాశనం అయిపోతుంది. కాబట్టి వస్తు ధర్మత్వాద్ వినాశస్య. కాబట్టి భావం మాత్రమే, ఏ విధంగా అయితే వస్తువు ఏదైతే ఉత్పన్నమవుతుంది నష్టం అవుతుందో అలాగే భావం మాత్రమే నష్టం అవుతుంది. కాబట్టి శూన్యమే ఒక తత్వము అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ విజ్ఞానవాది ప్రస్తావిస్తున్నామట. ఇక్కడ పూర్వపక్షి విజ్ఞానవాది. విజ్ఞానవాది ఏమంటాడు? శూన్యం ఒక తత్వం అండి, కేవలం భావం మాత్రం వినాశనం అవుతుంది,
దాని యొక్క భావన మాత్రమే నష్టమవుతుంది. ఎలాగంటే వస్తు ధర్మత్వాద్ వినాశస్య, అది వస్తువు యొక్క ధర్మం. ఉత్పత్తి నాశనం అనేది వస్తువు యొక్క ధర్మం కాబట్టి వస్తు నష్టం అయిపోతుంది. కానీ దాని భావం మాత్రము వినాశమే, భావం మాత్రం ఉంటుంది, వస్తు తత్వరూపంలో ఉంటుంది అని విజ్ఞానవాది ప్రస్తావిస్తున్నాడు. అదే చూడండి కింద భాషను చూడండి. శూన్యం తత్వం, శూన్యం కలు తత్వం వస్తుత్వం. శూన్యం కలు అంటే తత్వం, దాని ఏం చెప్పాడు వస్తుతత్వం. శూన్యం అంటే వస్తుతత్వమే ఉంది, శూన్యమే ఒక వస్తుతత్వంగా పరిగణిస్తున్నాడు పూర్వపక్షి. కుతః భావ వినశ్యతి, భావ అంటే సత్తాత్మక, భావ అంటే సత్తాత్మక పదార్థ. కింద చూడండి, భావ అంటే సత్తాత్మక పదార్థ వినశ్యతి, సత్తాత్మకమైన పదార్థం ఏదైతే ఉందో అది మాత్రం వినష్టం అవుతుంది. ఎందుకు? వస్తు ధర్మత్వాద్ వినాశస్య, వినాశ కలు వస్తు ధర్మ. ఎందుకు? వస్తు యొక్క ధర్మం ఏదైతే వస్తువు ఉందో, పదార్థం ఉందో దాని యొక్క ధర్మం ఏంటంటే వినాశనం అవుతుంది అన్నమాట. కాబట్టి వినాశ కలు వస్తు ధర్మ. వస్తున దాన్ని విడిది చెప్పాడు. వస్తున అంటే భావస్య అంటే సత్తాత్మక పదార్థస్య, దాన్ని ఇంకో రకం చెప్పాడు. సత్తాత్మకమైన సత్తాత్మకస్య పదార్థస్య, సత్తాత్మకమైన పదార్థానికి వినాశో ధర్మ. కాబట్టి సత్తాత్మకమైన పదార్థం ఏదో వస్తువు ఉందో పదార్థం అదే నష్టమవుతుంది. కాబట్టి సతి వినాశ శూన్యత్వం సంపదితే, ఆ రకంగా పదార్థం నష్టమైంది కాబట్టి శూన్యత్వం ఉత్పన్నమవుతుంది. సతి వినాశే, ఆ పదార్థం యొక్క స్వభావం కాబట్టి ధర్మం కాబట్టి నష్టమైపోతుంది. సతి వినాశ శూన్యత్వం సంపద్యతే, అందుకే శూన్యత్వం ఉత్పన్నమవుతుంది. కాబట్టి శూన్యం కూడా ఒక తత్వము. కాబట్టి పునర్బంధ కారణస్య తత మోక్షస్యాపి నాశో భవిష్యతి. అలాగే బంధనానికి కారణమైనటువంటి వస్తువు అనేది ఏదైతే ఉందో, మోక్షానికి కారణమైనటువంటి వస్తుతత్వం ఏదైతే ఉందో అది నష్టం అయిపోతుంది. బంధ నిమిత్తం వస్తు పదార్థం ఏదైతే స్వీకరిస్తున్నావో అది నష్టం అవుతుంది. మోక్షానికి కారణం ఏదైతే ఉంటున్నావో అది నష్టం అయిపోతుందన్నమాట. కాబట్టి పునర్బంధ కారణస్య తథా మోక్షస్యాపి నాశో భవిష్యతి. తదా బంధ కారణ అన్వేషణస్య ఆవశ్యకత ఏవ నాభవతి. కాబట్టి ఆ బంధనాని కోసం, ముక్తి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి, ఏ కారణం అంటూ ఏ అవసరం లేదు అని మళ్ళా ఇంకో రకంగా ప్రస్తావించాడు. పైన సిద్ధాంతం చెప్పాడు బంధ కారణ అన్వేషణం కార్యంతో అస్థి ఏవ అని చెప్పాడు. బంధనానికి కారణమైనటువంటి, ముక్తి కారణమైనటువంటి ప్రయత్నం అయితే చేయాలి, ఆ కార్యం అయితే ఉందని చెప్పాడు. అవసరం లేదండి, ఇది శూన్యమైపు ఒక తత్వం. ఎందుకంటే ఇది వస్తుధర్మ యొక్క స్వభావం. వస్తుధర్మత్వాద్ వినాశం, వినాశం ఇది వస్తు యొక్క ధర్మం అన్నమాట. వస్తువు ఏదైతే ఉందో నష్టం అవుతుంది, అది కనిపించదు అన్నమాట. అలాగే బంధ మోక్షం కూడా నష్టం అవుతుంటాయి, ఉత్పన్నమవుతుంటాయి. కాబట్టి అవి కనిపించవు, దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి విజ్ఞానవాది ఈ రకం తీసుకొచ్చి పూర్వపక్షి ప్రస్తావించాడు. ఏం చెప్పాడు? శూన్యం తత్వం, అంతా శూన్యం అనేది ఒక తత్వం. ఎందుకు? భావ వినస్థితి, సత్తాత్మకమైన భావం ఏదైతే ఉందో, భావం అంటే సత్తాత్మకమైన పదార్థం మాత్రం నష్టం అవుతుంది. ఎందుకు? అది నష్టం కావడానికి దాని యొక్క ధర్మం. భావ అంటే సత్తాత్మక పదార్థ అని చెప్పి, ఏదైనా ఒక వస్తువు, ఒక పదార్థము మాత్రం నష్టం అవుతుంది. ఎందుకంటే దాని యొక్క ధర్మం అన్నమాట. వస్తువు అనేది ఉత్పన్నమే నష్టం అవుతుంది, దాని యొక్క ధర్మం. కాబట్టి అది కూడా బంధ మోక్షం కూడా అలాగే నష్టం అవుతాయి. కాబట్టి దానికోసం అన్వేషించాల్సిన అవసరం లేదు, ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి విజ్ఞానవాది ఈ రకంగా తీసుకొచ్చామంట. మొత్తానికి మళ్ళీ ఖండించిన కూడా లేదండి, అవసరం లేదు, ఇవన్నీ శూన్యం కూడా ఒక తత్వం. అప్పుడు మొత్తం నష్టమైనప్పుడు శూన్యం మిగులుతుంది. కాబట్టి శూన్యం కూడా ఒక తత్వంగా పరిగణించాలి, దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, బంధ మోక్షం అంటే ఏమి లేవు అని చెప్పి విజ్ఞానవాది ప్రస్తావించడం పూర్వపక్షం. అందుకే 44వ సూత్రం పూర్వపక్ష యొక్క సూత్రం అనమాట. ఇప్పుడు కింద సిద్ధాంతి సమానం చెప్తున్నామట ఆ విజ్ఞానవాదికి. ఉత్తరయతి అపవాద మాత్రం అబుద్ధానం. అపవాదం అంటే వ్యర్థ ప్రలాపం చెప్తున్నాం. ఏది? అబుద్ధానం. అబుద్ధానం అంటే బుద్ధిరహితమైన వాళ్ళు ఏం చెప్తారు, అది బుద్ధిగతమైన కథనం కాదు, బుద్ధియుక్తమైన అబుద్ధానం. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి రహితమైనటువంటి వాళ్ళు చెప్పిన కథనం అట. ఇది అపవాదం, ప్రలాపం మాత్రమే, కథనం మాత్రమే, వాస్తవంగా కాదు అని చెప్పి అబుద్ధానం అపవాద మాత్రం. ఇది బుద్ధిహీన వ్యక్తులు యుక్తి సంగతమైన కథనం చెప్పకుండా అపవాదం మాత్రం అంటే కథనం, వ్యర్థ వార్తలాపం మాత్రం చెప్తున్నారు, అపలాపం మాత్రం చెప్తున్నారు అని చెప్పి సిద్ధాంతికి చెప్పాడు. ఏ రకంగా అపవాదం అనేది ఇక్కడ మనం భాషను చూద్దాం. ఏంటి? అపవాద మాత్రం అబుద్ధానం. అబుద్ధానం అంటే ఇక్కడ జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు చెప్పేటువంటి కథనం మాత్రమే. వాస్తవంగా పదార్థం నష్టమవుతుంది, అందుకే
బంధ మోక్షము లేదే అని చెప్పడం యుక్తి సంగతం కాదు. అంత శూన్యం కూడా ఒక తత్వం చెప్పడం యుక్తి సంగతం కాదు. ఏదో ఇది యుక్తిపూర్వకమైన బుద్ధియుక్తమైన కథనం కాదు ఇది. అది బుద్ధిహీన వ్యక్తులు మాట్లాడే కథనంగా ఉంది. అసలు తర్కపూర్వకంగా మాట్లాడుతున్నాను కానీ యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి దీనికి సమానం చెప్తున్నాడు. అపవాద మాత్రమే, వ్యర్థ ప్రలాపం మాత్రమే. ఎందుకు? అబుద్ధ అంటే తెలియలేని వాళ్ళు, బుద్ధిగా హీనమైనటువంటి వాళ్ళు మాట్లాడే కథనం మాత్రమే. అది ఏంటో చూడండి. అబుద్ధానం అంటే బుద్ధిహీన వ్యక్తులు, అపవాద మాత్ర కథనం యుక్తి సంగతం కాదు. చూడండి, శూన్యం తత్వం. నువ్వు ఏం చెప్పావు? శూన్యమే తత్వం అండి. ఒక శూన్యం అయితే నష్టమైన తర్వాత అయితే శూన్యం మిగులుతుందో ఇక్కడ ఏం ఉండదు కదా. శూన్యం ఒక తత్వంగా పరిగణిస్తున్నావు కదా. ఆ శూన్యం తత్వం అతచ భావో వినశ్యతి. కేవలం సత్తాత్మకమైన పదార్థం మాత్రమే వినశ్యతి, నష్టమవుతుంది. పదార్థం ఏదే నష్టమవుతుంది చెప్పావు కదా. అది ఆ కథనం. భావ వినశ్యతి ఇది కథనం. భావం అంటే సత్తాత్మక పదార్థం నష్టమవుతుంది, ఇది కథనం చెప్పావు. కథనం కలు ప్రలాప మాత్రం. ప్రలాపం వ్యర్థమైన ప్రలాప మాత్రమే. ప్రలాప మాత్రం అజ్ఞానం జనానం అంటే అజ్ఞ వ్యక్తులు ఎవరైతే ఉండదు, తెలియని వాళ్ళు ఎవరైతే ఉండదో వారి యొక్క కథనం మాత్రం ఇది. వాస్తవ యథార్థం కాదు. అజ్ఞానం జననం. అజ్ఞ అంటే తెలియని జనులు ఎవరైతే ఉన్నదో వారి యొక్క ప్రలాపం మాత్రం, కథనం మాత్రం. ఏది పడితే దానికి ఎవరు ఏది చెప్పినా దానికి కథనం స్వీకరిస్తామను స్వీకరించాం కదా. అంటే అజ్ఞానులు మాట్లాడేటువంటి కథనం మాత్రం ఇది, యథార్థం కాదు అని చెప్పి దీనికి సమానం చెప్పాడు. స్లైడ్ మార్చండి నెక్స్ట్. కాబట్టి యతః శూన్యస్య సాధనాయ ప్రమాణస్య స్వీకారః శూన్యత్వ ఘాతకః. కాబట్టి నువ్వు శూన్యానికి స్థాపించిన శూన్య సాధనాయ ప్రమాణస్య స్వీకారః శూన్యత్వ ఘాతకః. యతః శూన్యస్య సాధన, శూన్యత్వ తత్వాన్ని స్థాపించడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో, శూన్యస్య సాధనాయ ప్రమాణస్య స్వీకారః. అప్పుడు శూన్యత్వాన్ని సిద్ధింప చేయాలి, దాని యొక్క సత్తా నిరూపించాలంటే నువ్వైతే ప్రమాణం తీసుకుంటున్నావో, ఏదైతే ప్రమాణం అది శూన్యత్వ ఘాతకః. అది శూన్యాన్ని ఖండిస్తున్నావట. శూన్యత్వ ఘాత, ఆ శూన్యత్వాన్ని ఖండిస్తున్నావట. నువ్వు ఏం చెప్తున్నావు? పదార్థం అనేది నష్టమవుతుంది, అక్కడ ఏం శూన్యం అంటున్నావు కదా. కానీ ఆ శూన్యత్వాన్ని సాధనాయ ప్రమాణస్య స్వీకార శూన్యత్వ ఘాతక. ఎందుకంటే నువ్వు ఆ శూన్యత్వాన్ని సిద్ధింపజేయడం కోసం అయితే ప్రమాణం తీసుకుంటున్నావో ఆ ప్రమాణం లేదు అక్కడ, శూన్యం కదా. ఆ శూన్యత్వం లేదు అక్కడ, నువ్వు ప్రమాణంగా స్వీకరిస్తున్నావు. కానీ అది శూన్యత్వం ఘాతకమే అనమాట. అది ఎలా సిద్ధింపజేస్తుంది? ఈ పక్షాన్ని శూన్యత్వం తత్వం అనేది ఒక తత్వం ఉంది, ఆ ఉన్న చెప్పడం కోసం ఏదైతే ప్రమాణం స్వీకరిస్తున్నావో ఆ ప్రమాణం కూడా అక్కడ లేదు. అక్కడ నీ సిద్ధాంతం మొత్తం శూన్యమే కదా, పదార్థం అంటూ ఏది లేదు. అది నష్టమైపోతుంది, దాని యొక్క ధర్మం అని చెప్పి మొత్తం శూన్యమని చెప్తున్నావు. కాబట్టి అది యుక్తి సంగతం కాదు. చూడండి, శూన్య ఇక్కడ ఈ లైన్ చూడండి, అండర్లైన్ చేసిన దానిపైన యతః శూన్యస్య సాధనాయ, దానిపైన మొదటి లైన్ చూడండి. యతః శూన్యస్య సాధనాయ ప్రమాణం స్వీకారః శూన్యత్వ ఘాతకః ప్రమాణస్య సద్భావాత్ తథా అస్వీకారే ప్రమాణ అభావాత్ అసిద్ధి శూన్యత్వవాదస్య. కాబట్టి నువ్వు ఈ శూన్యత్వాన్ని, ఈ శూన్యం ఒక తత్వాన్ని సిద్ధింపజేయడం కోసం ఏదైతే ప్రమాణం తీసుకొని చెప్తున్నావో అక్కడ ఆ శూన్యత్వం కూడా లేదు. నువ్వు ఏదైతే ప్రమాణం చేసినా ఆ ప్రమాణం కూడా లేదన్నమాట. కానీ ప్రమాణస్య సద్భావాత్, కానీ ప్రమాణం తీసుకుంటున్నామట. ప్రమాణస్య సద్భావాత్ తథ అస్వీకారే ప్రమాణత సద్భావం. ఎందుకంటే ప్రమాణం ప్రత్యక్షంగా తీసుకున్నావు, దాని సత్తాత్మకంగా ఉందే ప్రత్యక్షం కనిపిస్తుంది, అందుకే దానికి ప్రమాణంగా నువ్వు ప్రస్తావిస్తున్నావు. ఒకవేళ తథా అస్వీకారే ప్రమాణస్య అభావాత్ అసిద్ధి, ఒకవేళ నువ్వు ప్రమాణం పూర్వకంగా ప్రస్తావించలేకోండి, అది సత్తాత్మకంగా స్వీకరించలేదనుకోండి ప్రమాణం అనేది, అప్పుడు ప్రమాణ అభావాత్ అసిద్ధి శూన్యత్వవాదస్య. నువ్వు ఆ ప్రమాణాన్ని స్వీకరించలేదనుకోండి, నీ శూన్యత్ కూడా ఒక తత్వం అని చెప్పి ఏదైతే ప్రమాణం స్వీకరించావో ఆ ప్రమాణం కూడా అక్కడ ఉండదు. కాబట్టి ఆ సిద్ధాంతమే నువ్వు వ్యక్తపరచలేవు, దాన్ని స్థాపించలేవు. కాబట్టి శూన్యత్వాన్ని నువ్వు ప్రదర్శించడం కోసమే, దాన్ని వ్యక్తపరచడం కోసమే ఏదైతే నువ్వు
కథనం చెప్తున్నావో అది ఒక వస్తు రూపంలో ఉంది, ప్రమాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని శూన్యత్వం కూడా ఒక తత్వం చెప్పి ప్రస్తావిస్తున్నావు. కాబట్టి శూన్యత్వవాదం కూడా నువ్వు చెప్పిన ఖండించబడుతుంది. కాబట్టి యుక్తి సంగతం కాదు అని చెప్పి మేము ప్రత్యక్షంగా కనిపిస్తున్నాం అంట. కాబట్టి శూన్యత్వ ప్రమాణ అస్వీకారే ప్రమాణ అభావాత్ అసిద్ధి. నువ్వు ప్రమాణం స్వీకరించలేకపోయినా కూడా నీ శూన్యత్వాదం కూడా సిద్ధించదన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది, శూన్యత్వం అంటే ఏది లేదు. కాబట్టి శూన్యస్య సాధనాయ భావో వినశ్యతి ఇది కథనే. శూన్యత్వం అనేది ఒక తత్వాన్ని దాన్ని సిద్ధింపజేయడం కోసము భావో వినశ్యతి, సత్తాత్మకమైన పదార్థమే నష్టమవుతుంది అని చెప్పి హేతు ప్రస్తావించావో అక్కడ కథని చెప్పావు. సత్తాత్మక పదార్థం నష్టమవుతుంది అని చెప్పి కథనే ప్రథమం భావం స్వీకృత్య. ముందేమంటున్నావు, భావం అంటే సత్తాత్మక పదార్థం స్వీకరించిన తర్వాత దాన్ని నష్టమవుతుంది. అంటే ముందు భావం స్వీకరించాలి. శూన్యం అంటే ఏం లేదు, ముందు సత్తాత్మక పదార్థం ఉంది అక్కడ, తర్వాత ఉంది స్వీకరించిన తర్వాత నష్టం అయిపోతుంది చెప్పావు. అంటే ముందు సత్తాన్ని స్వీకరించావు కదా, మరి శూన్యం ఎందుకు అంటున్నావు? ముందు సత్తాన్ని స్వీకరించే భావ వినశ్యతి అని చెప్పావు. నువ్వు హేతు ఏం తీసుకున్నావు, భావం వినష్టం అంటే సత్తాత్మకమైన పదార్థం నష్టమవుతుంది. ఎందుకు, దాని ధర్మం కాబట్టి. అంటే ముందు ఉంటేనే కదా నష్టం అయిపోయింది. ఏదో ఒక పదార్థం ఉంటే నష్టం అవుతుంది, అంటే ముందు పదార్థం దాన్ని స్వీకరించే తర్వాత దాన్ని నష్టం అయిపోయింది. అంటే ఇక శూన్యత్వం ఎక్కడ ఉంది, మళ్ళీ శూన్యత్వం లేదు. కాబట్టి నువ్వు చెప్పింది యుక్తి సంగతం కాదు. కాబట్టి శూన్యస్య సాధన శూన్యత్వాన్ని సిద్ధింపజేయడం కోసం భావ వినశ్యతి ఇది కథనం ఏదైతే హేతు ప్రస్తావించావో ప్రథమం ఏం చేశావు, భావం స్వీకృత్యేవ, ముందు దాని భావం అస్తిత్వం స్వీకరించి పశ్చాత్తస్య వినాశ దర్శిత, తర్వాత అది నష్టం అవుతుంది చెప్పి చూపించావు అనమాట. తర్వాత నష్టం అవుతుంది చూపి, అంటే ముందు భావాత్మ సత్తా ఉంది, అదే తర్వాత నష్టం అవుతుంది చెప్పావు. అంటే ముందు భావాన్ని స్వీకరించావు, శూన్యం లేదు ఇక్కడ. అంటే భావాత్మ సత్తా ఉంది, పదార్థం ఉంది, అక్కడ నష్టం లేదు, నష్టం కాలేదు. కాబట్టి పశ్చాత్తస్య వినాశ దర్శిత, తర్వాత దాని యొక్క నాశనం చూపించావు అనమాట. కాబట్టి వినాశోపి నా కశ్చిత్ సర్వతా అభావో భవతి. కాబట్టి వినాశోపి నా కశ్చిత్ సర్వతా అభావో భవతి. కాబట్టి వినాశం కూడా పూర్తిగా నాశనం కాదు. సరే, పదార్థం అనేది నష్టం అయిపోయింది, ఆ పదార్థం నష్టమైంది అంటే అది పూర్తిగా నష్టం కాదనమాట. వినాశం కూడా నష్టం కూడా నా కశ్చిత్ సర్వతా అభావవదు, సంపూర్ణంగా అభావం కాదు. ఏ విధంగా అంటే నిరవయవస్య ఆత్మనస్తు నా వినాశ సంభవం. అలాగే నిరవయవం అంటే అవయవరహితమైనటువంటి ఆత్మకు వినాశం ఎప్పుడు సంభవం కాదు. నువ్వేమంటే ప్రతి వస్తువు నష్టమవుతుందంట, ఒక ప్రతి ద్రవ్యం నష్టమవుతుందంట అంటున్నావు కదా, అది సంభవం కాదు. ఆత్మ విషయంలో సంభవం కాదు. ప్రకృతి యొక్క పదార్థంలో సంభవం అవుతుంది కానీ ఆత్మ విషయంలో సంభవం కాదు. పునః నిరవయవస్య ఆత్మనస్తు నా వినాశ సంభవ. ఎందుకు, తస్య అఖండత్వాద్, ఎందుకంటే జీవాత్మ అనేది అఖండితం, దాన్ని ఖండింపజేయడం, ఎవరు ఖండించలేదని నాశనం చేయలేదన్నమాట. అఖండత్వాద్ ఖండవాన్ పదార్థ ఏవ వినష్ట భవతి. ఏదో ఖండించబడుతుందో ఆ పదార్థం మాత్రమే నష్టమవుతుంది. ఖండవాన్ పదార్థ ఏవ వినష్టో భవతి. కాబట్టి ఖండం భూత్వా ఖండ భావ ఏవ వినాశస్య అర్థః. ఏదైతే ఖండించబడిందో అది ఖండం అంటే ముక్కలుగా అయిపోయి అది నష్టం అవుతుంది. అంతేగాని ఆ నష్టమే ముక్కలు రూపంలో ఉంది అనమాట. ఆ ముక్కలు కావడమే ఖండించబడే అది వినాశం, అది నష్టం కావడం అంటే. ఒక వస్తువు పదార్థం కలిసిమెలిసి సంఘటనగా ఉంది, ఒక కుండ ఉంది, అది పగిలిపోయినప్పుడు ముక్కలుగా పెక్కులుగా ఉంటుందన్నమాట. కానీ దాని యొక్క అభావం ఉంది, అక్కడ అస్తిత్వం ఉంది. ఆ వస్తువు యొక్క స్వరూపం పిండి రూపం అయితే అది పగిలిపోయింది, అది నష్టం అయిపోయింది. కానీ దాని యొక్క వస్తువు యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో, పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఖండ రూపంలో ముక్కల రూపంలో అలాగే ఉన్నాయి. కాబట్టి వస్తువు నష్టమైనంత మాత్రమే పూర్తిగా అభావం కాదు. కాబట్టి నువ్వేమంటావు, శూన్యం అంటున్నావు. వస్తువు పూర్తిగా నష్టమైన శూన్యం అవుతున్నావు. శూన్యం అని చెప్పావు అనుకోండి, నీ శూన్యత్వవాదము సిద్ధించదు. నువ్వు చెప్పిన హేతు భావ వినాశం అని చెప్పి ఏదో హేతు తీసుకున్నావో ముందు సత్తాన్ని స్వీకరించావు, తర్వాత నువ్వు నష్టం అవుతుంది అంటున్నావు అట. కాబట్టి శూన్యత్వం అనేది లేదు. కాబట్టి ఏదైనా నాశనం అవుతుందంటే ఎలా అవుతుంది, ఖండవాన్ పదార్థాయే వినష్టం, ఖండించబడిన పదార్థం అవుతుందో అదే వినష్టం అవుతుంది. అది ఎలా అవుతుంది వినష్టం అంటే ఖండం భూత్వ అంటే ముక్కలు అయిపోయి ఖండ భావ ఏవ వినాశస్య అర్థః.
కానీ ఖండ రూపంలో ముక్కలు అవడమే అది వినాశంగా అర్థం చేసుకోవాలి. వినాశంగా సంపూర్ణంగా నష్టం అవుతుంది కాదు, సంపూర్ణంగా అభావం అవుతుంది కాదు, ఖండ రూపంలో ముక్కల రూపంలో నష్టం అవుతుంది, అంతవరకే తీసుకోవాలి. కాబట్టి పునః ఖండానం సత్తా సద్భావాత్ నా శూన్యమైతే. కాబట్టి ఆ ముక్కలు ఖండ రూపంలో ముక్కలైన భాగాలు ఏవైతే ఉన్నాయో ఖండానం సత్తా సద్భావాత్, వాటికి సత్తా అనేది వాటికి అస్థితం, సద్భావం ఉపస్థితం కావడం వల్ల ఉపస్థితం అయి ఉంది కాబట్టి నా శూన్యత్వం, కానీ శూన్యత్వం కాదు. మీరు చెప్పేది శూన్యం, మొత్తం శూన్యం ఒక తత్వం ఉంటుందా? శూన్యం ఒక తత్వం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారండి. అస్తు. అంటే ముఖ్య తాత్పర్యం ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఈ సూత్రం యొక్క అభిప్రాయము అపవాద మాత్రం అబుద్ధానం. ఇది అజ్ఞాన జనుడు చేసిన ప్రలాపం మాత్రం, కథనం మాత్రమే. ఎందుకంటే నువ్వు శూన్యం అని ఏదైతే అంటున్నావో శూన్యాన్ని ప్రతిపాదించడం కోసము, ఇదంతా శూన్యం కూడా ఒక తత్వాన్ని ప్రతిపాదించడం కోసం ఏ హేతువు తీసుకున్నావు, ఏ కారణం తీసుకున్నావు? భావో వినశ్యతి, కేవలం సత్తాత్మకమైన పదార్థం మాత్రమే నష్టం అవుతుంది. అంటే ఇక సత్తాత్మకమైన పదార్థాన్ని చూపించి శూన్యత్వాన్ని సిద్ధింపజేస్తున్నావు. నువ్వు ఏదైతే ప్రమాణం తీసుకున్నావో భావో వినశ్యతి అంటే ఉంది, ఏదైతే పదార్థం ఉందో అది నష్టం అవుతుంది. పదార్థము నువ్వు ఏమంటే శూన్యం అంటున్నావు, మొత్తం ఆ పదార్థం చెప్పిన శూన్యం అవుతుంది. పదార్థం ఉంది కంటే దాని తర్వాత నష్టం అయిపోయింది చెప్పావు. కానీ ఏది నువ్వు ప్రమాణం తీసుకున్నావో ఆ ప్రమాణము సత్తాత్మక పదార్థం ఉందని స్వీకరించినప్పుడే నువ్వు శూన్యత్వాన్ని చెప్పగలుగుతావట. నువ్వు మొత్తం శూన్యమే ఏమీ లేదన్నావు అనుకోండి, కాబట్టి నీ శూన్యత్వం విఘాతం అవుతుంది. శూన్యత్వ ఘాతక, ఆ శూన్యత్వంగా ఘాతకం వస్తుందన్నమాట. కాబట్టి నువ్వు చెప్పింది యుక్తి సంగతం కాదు. కాబట్టి శూన్య ప్రతిపాదన కోసం ఏదైతే నువ్వు హేతు ముందు పదార్థం స్వీకరించిన తర్వాత నష్టం చూపించావో అది ఆ పదార్థం అనేది పూర్తిగా నష్టం కాలేదు. పదార్థం నష్టమైన ఖండ రూపంలో ముక్కల రూపంలో నష్టం అవుతుంది, కానీ ఆ ఖండ భాగం అనేది ముక్కల భాగం అనేది విద్యమానంగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా శూన్యం అవుతుందని చెప్పి శూన్యత్వవాదంని విజ్ఞానవాది చెప్పడం యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి ఏదైనా వస్తువు నష్టమైందంటే ముక్కల రూపంలో అవుతుంది, కానీ దాని యొక్క స్వరూపం నష్టం అవుతుంది, కానీ పూర్తిగా నష్టం కాదని సత్తా అనేది ఉంటుంది. ఇప్పుడు కుండ ఉంది, కుండ నష్టమైపోతుంది, అది ముక్కల రూపంలో మట్టి రూపంలో అలాగే ఉంటుందన్నమాట. అది పూర్తిగా నష్టం కాలేదు. అలాగే పదార్థం యొక్క సత్తా ఉంటుంది. శూన్యం అని చెప్పి శూన్యం అని ఏమి లేదని చెప్పి సిద్ధాంతం అయితే కాదు. కాబట్టి విజ్ఞానవాది శూన్యత్వాన్ని తత్వంగా పరిగణిస్తున్నాడు కదా, అది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడండి. అస్తు. ఇప్పుడు ఎవరికైనా సందేహం ఉందండి? దీని యొక్క అభిప్రాయం బయటకు వచ్చింది ఎవరికైనా? హరి ఓం. అస్తు. నెక్స్ట్ ఓకే అండి. అపరంచ నెక్స్ట్ ఇంకోటి హేతు ప్రస్తావిస్తున్న సిద్ధాంతి పైన చెప్పాడు, భయ్ మొత్తం శూన్యం అంటూ ఏది ఉండదండి, ఏదో ఒక పదార్థం ఉంటుంది. ఖండించబడే పదార్థమే అది నష్టం అవుతుంది. ఏదో ఇప్పుడు ఆత్మ నిరవయవ ఆత్మనః అఖండత్వాత్, అది దానికి నష్టం చేయడం. ఎందుకంటే అది అవయవాలతో యుక్తమైనది కదా. ఏదైతే అవయవాలతో యుక్తమైనది అది ఖండించబడుతుంది, అది ఖండ రూపంలో ఉంటుంది. కానీ శూన్యం అంటే అక్కడ కూడా లేదు. ఆత్మ విషయం అంటావా, ఆత్మ కూడా ద్రవ్యమే, ఒక పదార్థమే, ఒక వస్తువే, కానీ అది నిరవయవం అన్నమాట. దాంట్లో ఎటువంటి అవయవాలు లేవు, అఖండితం అన్నమాట. కానీ అది ఖండింపబడ్డదన్నమాట. అక్కడ సత్తా ఉంది. శూన్యత్వం అక్కడ కూడా ఏం లేదు. ఏది శూన్యం అవుతుంది? ఖండవాని పదార్థం, ఖండించబడే పదార్థం మాత్రం వినష్టం అవుతుంది. వినష్టమైన కూడా ఎలా వినష్టం అవుతుంది? ముక్కల రూపంలో వినష్టం అవుతుంది. దాని ముక్కలు కూడా అక్కడే ఉంటాయి. కానీ శూన్యత్వం అంటే ఏది లేదు. కానీ విద్యావాది శూన్యత్వాన్ని ఏదో తత్వంగా పరిగణిస్తున్నాడు, శూన్యత్వం అంటే ఏది లేదు అని చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత అపదం ఇంకో రకం చెప్తున్నాడు. ఉభయపక్ష సమాన క్షేమత్వాత్ అయమపి. ఉభయపక్ష సమాన క్షేమత్వాత్ అయమపి. ఉభయపక్షం అంటే ఏమిటి? ఇప్పుడు ముందు చెప్పిన క్షణికవాదము, విజ్ఞానవాది చెప్పిన శూన్యత్వవాదం రెండు ఖండిస్తున్నాడు. ఉభయ సమాన క్షేమత్వాత్, ఈ రెండు కూడా క్షణికవాదం మొత్తం ప్రతి క్షణం ప్రతి పదార్థం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది చెప్పాడు. ఇక్కడ శూన్యవాదం ఏమంటాడు? అసలు వస్తువే లేదండి, వస్తువు అనేది లేదు, విజ్ఞానం మాత్రమే, జ్ఞాన స్వరూపం మాత్రమే అని చెప్తున్నాడు. విజ్ఞానం స్వీకరిస్తున్నాడు, దాన్ని ఆ వస్తువు స్వీకరించడం లేదన్నమాట. కానీ సిద్ధాంతం చెప్పాడు, భయ్ విజ్ఞానం ఉందంటే అక్కడ వస్తువు ఉండాలి, వస్తువు ఉంటే విజ్ఞానం వస్తుందని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఎలా ఉందంటే క్షణికత్వవాది పక్షము ఈ విజ్ఞానవాది పక్షం ఎలా ఉన్నాయంటే ఉభయ సమాన
ఉభయపక్ష సమాన క్షేమత్వాత్ అయమపి. ఇది కూడా అలాగే ఉంది, క్షణికత్వానికి సమానంగానే ఉంది. ఏంటో చూడండి. ఉభయపక్ష సమాన క్షేమత్వాత్ అయమపి ఏంటది? ఉభయో క్షణిక పక్ష, ఉభయం అంటే ముందు క్షణికత్వవాది యొక్క పక్షము అంటే ఏ విధంగా అయితే పదార్థం ప్రతిక్షణం ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది, అలాగే జీవాత్మ కూడా ఉత్పన్నమవుతుంది నష్టమవుతుంది చెప్పి క్షణికవాది చెప్పాడు. ఆ పక్షము ఉభయో అంటే ఏది? క్షణిక పక్ష విజ్ఞాన మాత్ర పక్షయో. ఇప్పుడు విజ్ఞానవాది విజ్ఞాన మాత్రం చెప్పిన మొత్తం సర్వం కూడా ఈ వస్తుతత్వం అంటే లేదు, మొత్తం విజ్ఞానం మాత్రమే, జ్ఞాన స్వరూపం మాత్రమే, బుద్ధిగతం మాత్రమే అంటున్నాడు కదా, ఆ విషయం చెప్తున్నమాట. క్షణిక పక్ష విజ్ఞాన మాత్ర పక్షయో తుల్య నిరాకరణ హేతుత్వా. రెండు తుల్య నిరాకరణ, రెండింటికి నిరాకరణ ఇదే విధంగా అవుతుందన్నమాట. రెండింటికి సమానత ఖండించబడుతుందన్నమాట. తుల్య నిరాకరణ హేతుత్వా, రెండింటికి కారణం ఒకటే. క్షణికవాది మతానికి శూన్యత్వవాది మతానికి రెండింటికి కారణం ఒకే విధంగా ఉంది అన్నమాట. తుల్య నిరాకరణ హేతుత్వ, రెండింటికి నిరాకరణ ఇదే విధంగా చేయొచ్చు అనమాట. మనం పైన చెప్పిన విధంగానే నిరాకరణ హేతుత్వాత్ అయం శూన్యత్వవాద పక్షో అపి. అయం ఈ శూన్యత్వవాద పక్షో అపి నిరాకృత. ఏ విధంగా అయితే పైన క్షణికత్వవాదాన్ని విజ్ఞానవాదాన్ని మనం ఖండించాము, క్షణికత్వవాదాన్ని ఏ విధంగా ఖండించామండి? ప్రత్యవిద్య దోష ప్రసంగాత్ అని చెప్పాం. విజ్ఞానవాదికి ఏం చెప్పాము? నువ్వు ఆ ప్రతి పదార్థం ఏ విధంగా క్షణికమైందో అలాగే ఆత్ముడు క్షణికమైందని అని చెప్పామనుకోండి, ఆత్ముడు ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది నష్టమవుతుందంటే ప్రత్యవిద్య దోషాత్ అని చెప్పాము. అక్కడ ప్రత్యవిద్యకి దోష ప్రసక్తి వస్తుందన్నమాట. అంటే అనుభూతి స్మృతి స్మరణ అనేది ఉండదు, ఆ దోషం వస్తుంది చెప్పాం. అదే విజ్ఞానవాదికి ఏం చెప్పాం? మొత్తం విజ్ఞానం అని చెప్పాం అనుకోండి, వారికి ఏం సమానం చెప్పాం? బాహ్య ప్రతీతే అని చెప్పి హేతు ప్రస్తావించాం. అలాదేండి వస్తువు కేవలం విజ్ఞానం మాత్రమే అన్నా ఒకటి కాదు, ఎందుకంటే బయట వస్తువు ప్రతీతం అవుతుంది, విజ్ఞానం ఉంటుంది. బయట వస్తువు ఉన్నప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి విజ్ఞానవాదం కూడా యుక్త సంగతం కాదు. అలాగే ఈ శూన్యత్వవాది ఇంకొక వ్యక్తి అండి. ఏ విధంగా క్షణికవాది ఖండించబడిందో, ఏ విధంగా విజ్ఞానవాది ఖండించబడ్డాడో, అలాగే శూన్యత్వవాది ఇంకో దగ్గర మొత్తం శూన్యం అని చెప్పి మూడో వ్యక్తి చెప్పాడనమాట. అంటే ఇది బౌద్ధ పక్షుల్లో భిన్న భిన్న మత భిన్న భేదాలు వాళ్ళలో ఉన్నాయన్నమాట. శూన్యత్వాది చెప్పాడు మొత్తం శూన్యం పదార్థం అంటూ ఏం లేదు, అది ఈ రెండింటికి సమానంగానే ఉంది అని చెప్తున్నమాట. ఉభయో క్షణిక పక్ష విజ్ఞాన మాత్ర పక్షో తుల్య నిరాకరణ హేతుత్వాద్. ఏ విధంగా హేతు ప్రస్తావించి నిరాకరించాము అక్కడ ప్రత్యవిద్యా దోషాత్, ఇక్కడేమో తద్ అభావే తద్ అభావాత్ తత్ శూన్యమితి చెప్పాం కదా. ఎందుకు? బాహ్య ప్రతీతే, బయట వస్తు ప్రతీతం అవుతుంది, ప్రత్యక్షం అవుతుంది కాబట్టి ఆ హేతుత నిరాకరించాము. కాబట్టి తుల్య నిరాకరణ హేతుత్వాద్ అయం శూన్యత్వ పక్షం, ఈ శూన్యత్వాద పక్షం కూడా ఈ సిద్ధాంతం కూడా నిరాకృత. కాబట్టి అథ అయుక్తశ్చ విద్య, ఇది కూడా అయుక్తమైంది. ఏ విధంగా క్షణికవాదము విజ్ఞానవాదము ఆ యుక్తి సంగతం కాదో అలాగే ఇది కూడా శూన్యత్వవాద పక్షోపి నిరాకరణ, ఇది కూడా ఖండించబడుతుంది. ఇది కూడా ఖండించబడుతుంది. ఎందుకు? వినాశం అంటూ ఏది కాదు, ఎప్పుడు కూడా దానికి సత్తాత్మ పదార్థం అంటూ ఉంటుంది, సూక్ష్మ రూపంలో ఉంటుంది. స్థూల రూపం కనిపించకపోయినా సూక్ష్మ రూపం ఉంటుంది, కాబట్టి ఇది కూడా ఖండించబడింది. శూన్యత్వవాద పక్షోపి నిరాకృత అథ అయుక్తశ్చ విద్యయ, ఇది కూడా అయుక్తమైందని చెప్పి తెలుసుకోవాలి. ఎలాగా? దాన్ని ఇంకా విడిచి చెప్పాడు. తత్ర క్షణిక పక్షే, క్షణికత్వవాద పక్షంలో, విజ్ఞాన పక్షే, విజ్ఞానవాది పక్షంలో యథా ప్రత్యభిజ్యయ బాహ్య ప్రతీత్యాచ. క్షణికవాదికి ఏ సమానం చెప్పాము? ప్రత్యభిజ్యాకి దోషం కలుగుతుంది. విజ్ఞానవాదికి ఏం చెప్పాము? విజ్ఞాన పక్ష బాహ్య ప్రతీత్య. నువ్వు ఏం చెప్పావు? విజ్ఞానవాదికి మొత్తం విజ్ఞానం అంటే లేదంటే బయట వస్తు పదార్థం ఉంది, విజ్ఞానం కాదు, జ్ఞాన స్వరూపం కాదు, పదార్థం కూడా ఉందని చెప్పి అక్కడ సమానం చెప్పామన్నమాట. విజ్ఞానవాదికి క్షణికవాదికి ప్రత్యభిజ్య, విజ్ఞానవాదికి బాహ్య ప్రతీతి, బయట వస్తు ప్రతీతం అవుతుంది కాబట్టి చెప్పి హేతు ప్రస్తావించామట. అందుకే బాహ్య ప్రతీత్యాచ క్షణిక విజ్ఞాన పక్ష నిరాకరణం కృతం. అక్కడ ఈ రెండు హేతులు కదా, క్షణికవాది విజ్ఞానం యొక్క పక్ష నిరాకరణం చేశామట, అక్కడ ఖండించాం. తథైవ అలాగే ప్రత్యభిజ్య ప్రతీతిభ్యాం శూన్యత్వవాదస్యాపి నిరాకరణం భవతి. అలాగే అదే హేతు ఎక్కడైతే ప్రస్తావించే శూన్యత్వవాదానికి ఇదే హేతు, ఇదే సమాధానము. కాబట్టి తథైవ అలాగే ప్రత్యభిజ్య ప్రతీతిభ్యాం శూన్యవాదస్యాపి, శూన్యవాదం యొక్క సిద్ధాంతం కూడా నిరాకరణం భవతి ఇది విజయం. శూన్యత్వవాదం కూడా నిరాకరించబడుతుందని చెప్పి అర్థం చేసుకోవాలి.
నిరాకరణం భవతి ఇది విజ్ఞేయం, ఇది కూడా అలాగే ఖండించబడుతుంది అని చెప్పి మనకు ఈ సూత్రం ద్వారా స్పష్టమవుతుందండి. ఇక్కడ ఉభయ పక్ష సమాన క్షేమత్వాలు, ఉభయ పక్షాలు క్షణికత్వాది పక్షము విజ్ఞానవాది సమానంగానే ఉంది. ఈ శూన్యత్వవాదం కూడా ఎలా ఉంది, క్షణికవాదికి విజ్ఞానవాదికి సమానంగా ఉంది ఈ క్షణికవాద సిద్ధాంతం కూడా. అందుకే అక్కడ వాళ్ళకి ఏదైతే హేతు సమాధానం చెప్పామో అదే సమాధానం నీకు కూడా, అదే సమాధానం నీకు కూడా. ఎందుకంటే బయట వస్తువు ప్రతీతం అవుతుంది, నువ్వు వస్తువు నష్టం అవుతుంది కదా. శూన్యం ఏమిటి, ఏం లేదు పదార్థం అవుతుంది కదా, ఏం శూన్యం కాదు. శూన్యం అంటే ఏమిటి, వినాశనం అంటే ఏమిటి, వినాశం అంటే ఏమిటంటే కేవలము ఆ వస్తువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం నష్టం అవుతుంది. దాని యొక్క ఖండ భాగం అయితే ఉందో, ముక్కలు ముక్కలయ్యే భాగం అవి సత్తాత్మకంగా అలాగే ఉంటాయి. పూర్తిగా వస్తువు అభావం కాదు కాబట్టి అక్కడ సత్తా అనేది ఉంది, అక్కడ ప్రతీతి కలుగుతుంది, వస్తువు యొక్క స్వరూపం ఉంది. కాబట్టి ఈ శూన్యత్వాదం కూడా ఇది ప్రత్యభిజ్ఞకు విరుద్ధం. నువ్వు అక్కడ పదార్థం ప్రత్యక్షం కనిపించినా నాకు ఇది ఇక్కడ లేదని చెప్పామనుకోండి, ఇది శూన్యం అని చెప్పామనుకోండి, అది లోక విరుద్ధం అవుతుంది. అంటే అదే హేతు ప్రకారంగా ఈ శూన్యత్వవాదం కూడా యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి క్షణికత్వవాది, విజ్ఞానవాది, శూన్యవాది ఈ ముగ్గురు వాదులు రకరకాలుగా వాళ్ళు బంధ మోక్ష వ్యవస్థ అనేది ఏంటి లేదు అండి. మీరు చెప్తున్నారా జీవాత్మ బంధానికి కారణము కాల కారణంగా బంధింపబడింది, ప్రకృతి కారణంగా బంధింపబడింది, జీవాత్మ కారణంగా బంధింపబడిందేమో రకరకాల హేతులు ప్రదర్శిస్తూ వస్తున్నామట. అవన్నీ కాదు చెప్పకుండా విజ్ఞానవాది రకరకాలుగా వచ్చి వీని కూడా క్షణికత్వవాదాన్ని, విజ్ఞానవాదాన్ని, అదేవిధంగా శూన్యవాదం ద్వారా ప్రస్తావించాలని చూశాడు. అది కూడా సిద్ధాంతి ఖండించి ఇది యుక్తి సంగతం కాదని చెప్పి ప్రమాణపూర్వకంగా నిరూపించాడండి. అస్తు. ఇందులో యొక్క సందేహం ఉందా? అస్తు అండి, అర్థమైంది. ఇప్పుడు ఓకే అండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆ పురుషార్థత్వం ఉభయత. నీ ప్రకారంగా వెళ్తున్నా ఈ పురుషార్థత అనేది వ్యర్థం అవుతుందంక. నీ రకంగా వెళ్తేనా ఇప్పుడు ఏవైతే సంసారం అందరు జీవాత్మ పురుషార్థం చేస్తున్నారో ఆ అంత శూన్యం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తామండి? విజ్ఞానం ఒకవేళ శూన్యవాది అంటే ఇంకో పక్క, ఒకవేళ శూన్యవాది ఎలా అంటే ఈ ఉభయత అన్ని రకాలుగా మొత్తము 2 రకాలు చూసినాం అనుకోండి, ఆ పురుషార్థం వ్యర్థం అవుతుంది ఇద్దరికి కూడా. శూన్యత్వవాదంలో క్షణికవాద సిద్ధాంతం ప్రకారంగా అంత అదే ప్రసంగం వస్తుందన్నమాట. పురుషార్థం అనేది వ్యర్థం అవుతుంది. ఆ శూన్యం అంటే ఏమీ లేదు, పదార్థం అంటే ఏది లేదు, దాని ఏదో పదార్థం ఉంది, సత్తాత్మక వస్తువు ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నామట, దానికోసమే ఇదంతా కష్టపడుతున్నామట, పురుషార్థం చేస్తున్నాం. ఆ శూన్యం ఏమి పదార్థమే లేదు, మొత్తం విజ్ఞానం అన్యాం అనుకోండి, జ్ఞాన స్వరూపం అన్యాం అనుకోండి, ఎవరు ప్రయత్నం చేస్తారండి? ఆ ప్రయత్నమే ఉండదు. కాబట్టి అని చెప్పి ఆ పురుషార్థత్వం ఉభయత 2 రకాలుగా పురుషార్థత్వం అనేది ఉండదని చెప్పి ఇక్కడ సిద్ధాంతి మళ్ళీ ప్రస్తావిస్తాడు. అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇందులో సందేహం ఉందా? ఓకే అండి. అయితే సో ఏమైనా సందేహాలు ఉన్నాడు మనం తర్వాత చూద్దామండి. ఇది మీరు చెప్పింది మళ్ళీ ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ పదాలు చాలా సింపుల్ గా ఉండాయండి, కొన్ని అర్థం కానిదంటూ ఏది లేదు. కొంచెం సంస్కృతం లేని వాళ్ళు కొంచెం అర్థము అట్లా కష్టం అనిపిస్తుంది. అతి సరళమైన భాష ఉంది. సామాన్య సంస్కృతి తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి మీరు చదివారనుకోండి, ఎంత సరళంగా ఉంటే మీకే అర్థమవుతుంది. ఇది ఏదో సంస్కృతం మాకు రాదనుకో, సామాన్య సంస్కృతి తెలిసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు అండి. ఒక స్టోరీ లాగా ఉంటుంది. కాబట్టి క్రమంగా తీసుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. ఒక క్రమం లేకుండా క్రమం తప్పించేదో మధ్యలో పట్టినాం అనుకోండి, ఎందుకు పూర్వ పద ప్రసంగం చూసుకుంటే మీకు అర్థమవుతున్నాడు. అర్థం కాని పదం అంటూ ఏం లేదు, అతి సరళ భాష ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అది క్రమంగా మీకే కంటిన్యూస్ గా చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి పూర్వపక్ష ఏ విధంగా ప్రస్తావించాలో దానికి సిద్ధాంతం ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు. కాబట్టి అది మీరు ఒకసారి నేను చెప్పింది ఒకసారి మళ్ళీ వీడియో వినండి మీరు, ఎందుకంటే ఎప్పుడెప్పుడు అప్లోడ్ అవుతుంది కాబట్టి. లేదంటే మీరు సొంతం కూడా అది మీకు భాష మీద ఏదో ఆ రోజు మీకు గ్రూప్ లో పెడుతున్నారు, అది ముందు పెట్టుకుని ఒకసారి చూసినా కూడా వచ్చినా దాకా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో వినండి, మీకు స్పష్టమవుతుందండి. కాబట్టి అతి సరళంగా ఉంది. మాకు రాదు, మాకు సమస్య రాదు, రాని వాళ్ళు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ పదాలను చూడగానే దాని యొక్క భావాభివ్యక్తం మీకు అర్థమవుతుంది, స్పష్టమవుతుందండి. కాబట్టి అతి సరళంగా ఉంది, భాష కఠినమైన భాష లేదు దీంట్లో. కాబట్టి అందరికీ అర్థమవుతుంది, ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ గా ఉన్నాయి. దీంట్లో అర్థం చేసుకోవాలి సిద్ధాంతం అంటూ కూడా ఏం లేదు.
అతి సరళంగా సమాధానం చెప్తూ ఉన్నాడు దీంట్లో. కాబట్టి ఒకసారి అందరూ ప్రయత్నం చేయండి, మీకు కూడా అర్థం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అర్థం కాంది ఒకసారి మళ్ళీ రేపు మీరు అడగండి. ఎక్కడ పంక్తి అర్థం కానీ లైన్ అర్థం కాకపోయినా మీరు అడగవచ్చు అన్నమాట. కాబట్టి మాకు రాదని అనుకోవద్దు, అది అందరికీ అర్థమవుతుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఎన్నిక సూత్రాలు మీకు స్పష్టం అవుతూ ఉంటాయి, అది మీకు నిదానంగా అర్థమవుతుందండి. సో మిగిలిన సూత్రం రేపు సూత్రాలు రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.